games. Sherry, paper ma. Sherry, paper is there. 4 years World Cup Championship. Inka Commonwealth Games, Commonwealth Para Games, World Cup Championship, 4 years Asian Championship, National Games, SAP coaches. అంటే ఇలాంటి గేమ్స్కు ఇలాంటి ఎక్సెప్షనల్ టాలెంట్స్కు పాలసీ ఉంది. వీళ్ళకు ఈ రిక్రూట్మెంట్కు పోలిక తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే చంద్రబాబు నాయుడు అబ్బా కొడుకుని ఇద్దరిని అడుగుతా ఉన్నా. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధులా ఎంతమందికి ఒలింపిక్స్, వరల్డ్, ఏషియన్, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునేదానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు, లోకేష్, నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా. సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత. రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి ఎందుకు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. వాస్తవాలు ఏమిటనంటే వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. స్పెషల్గా ఈ జీవోలు తీసుకొచ్చినారు. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 చూస్తే ఆంధ్రప్రదేశ్ in direct recruitment without the requirement of competitive exams across government departments. Without the requirement of competitive exams. GO number 4 dated 19/4/2025. GO number 47 dated 19/4/2025. Without the requirement of competitive exams across government departments. అంటే గేట్లు ఎత్తారు. వాళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తినారు. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. జీవో నెంబర్ 23, జీవో నెంబర్ 56 ఈ రెండు కూడా తీసి ఈ రెండు ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేసినారు. ఈ రెండిట్లో ఏమని రాసినారు చూడు, అమెండ్మెంట్స్. జీవో నెంబర్ 23 అండ్ జీవో నెంబర్ 56 దీంట్లో అమెండ్మెంట్స్. స్పోర్ట్స్ పర్సన్స్ హు క్వాలిఫై ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ recruitment examinations conducted by the recruiting agencies who qualify అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఇంతకుముందు ఎగ్జామ్స్తో సంబంధం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చి మార్పులు చేసినారు. అమెండ్మెంట్ without the requirement of competitive examinations ను నెసెసరీ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దాంట్లో ఏమని రాసినారు,
prescribed recruitment, qualify in the prescribed recruitment examination conducted by the recruiting agencies and national amendment. Confusion. అని మళ్ళీ గేట్లు మూసేసినారు. నేను అడుగుతా ఉన్నా, ఒకవైపు సింధు పేరు చెప్పి మరోవైపు వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. అసలు వీళ్ళ అబద్ధాలు అనేది నిజంగా ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్షిప్ సాధించిన ఎస్టీ